Hello guys, welcome back to our channel Tejas EduTech. Previous వీడియోలో మనం what is database management system and what is the importance of database ఈ త్రీ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. Let's have a quick revision on it. Database is like a container. డేటాబేస్ అనేది ఒక కంటైనర్ లాంటిది. అది మనకి సిస్టమేటిక్ వేలో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ అ సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా యూజర్స్ డేటాబేసెస్ క్రియేట్ చేయొచ్చు. అందులో డేటాని డిఫైన్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మానిప్యులేట్ చేయొచ్చు యాస్ వెల్ యాస్ డేటాబేసెస్‌ని మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటాబేస్? ఈ క్వెషన్ అనేది చాలా కంపెనీస్ టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. క్వెరీస్ రాయడం వచ్చు. బట్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది 90% స్టూడెంట్స్‌కి ఉండదు. కానీ ఇంటర్వ్యూస్‌లో మేజర్‌గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా కాన్సెప్చువల్ నాలెడ్జ్ మీదనే ఫోకస్ చేస్తారు. ఈ క్వెషన్‌ని వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డేటాబేస్ ఇలా కూడా మార్చి అడగొచ్చు. బట్ రెండిటి మీనింగ్ ఒకటే. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్‌లో మీకు ఈ క్వెషన్ అడిగినట్టయితే ఈ 4 మేజర్ పాయింట్స్ చెప్తే చాలు. ఈజీ యాక్సెస్ టు డేటా, ఈజీ రిట్రీవల్ ఆఫ్ డేటా, స్కేలబిలిటీ అండ్ సెక్యూరిటీ. వీటి గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఇఫ్ మీరు ప్రీవియస్ వీడియో గనక చూడనట్టయితే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేశాము. వెళ్లి చెక్ చేయండి. ఈ కోర్స్‌లో మేజర్‌గా మనం ఆర్‌డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తాము. రిలేషనల్ డేటాబేసెస్ అంటే డేటా అనేది టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. ప్రతి టేబుల్‌కి రోస్ ఉంటాయి యాస్ వెల్ యాస్ కాలమ్స్ ఉంటాయి. బట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో వేరే టర్మినాలజీ అనేది ఉంటుంది. రోస్‌ని టపుల్స్ ఆర్ రికార్డ్స్ అని అంటాం. కాలమ్స్‌ని అట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అని అంటాం. ఇలా ఆర్‌డిబిఎంఎస్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ బేసిక్ టర్మినాలజీస్ అనేవి తెలియాలి. అవేంటో తెలుసుకుందాం. ఆర్‌డిబిఎంఎస్‌లో రోస్‌ని టపుల్స్ ఆర్ రికార్డ్స్ అని అంటాం. కాలమ్స్‌ని అట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అని అంటాం. ఇంతకుముందు చూసాం. టేబుల్స్‌ని ఎంటిటీ ఆర్ రిలేషన్ అనే వర్డ్‌తోని రిప్రజెంట్ చేస్తాము. ప్రతి ఒక్క డేటాబేస్‌కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్‌ని స్కీమా అనే వర్డ్‌తోని రిప్రజెంట్ చేస్తాము. టేబుల్‌లో టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్‌ని కార్డినాలిటీ అనే వర్డ్‌తోని రిప్రజెంట్ చేస్తాము. అలాగే టేబుల్‌లో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఒక వర్డ్‌తోని రిప్రజెంట్ చేస్తాము. అదేంటో మీకు తెలుసా? మీకు గనక ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్‌లో మీ ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాము. ఇంకా ఎవరైతే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. థాంక్ యూ. సీ యూ అగైన్. బై బై.